విలేజ్ నుంచి సిటీకి వచ్చి ఐటీ జాబ్ లో ఫస్ట్ 25K శాలరీ బ్యాంక్ లో క్రెడిట్ అయింది. అమ్మకు ఫోన్ చేసి మా ఫస్ట్ శాలరీ పడింది అని చెప్పిన మూమెంట్ ఇంకా మైండ్ లోనే ఉంది. కానీ 2 months తర్వాత శాలరీ వస్తుంది, కానీ ఎండ్ ఆఫ్ ది మంత్ జీరో బ్యాలెన్స్. అసలు మనీ ఎక్కడి పోతుందో అర్థం కాదు. ఎంత శాలరీ వచ్చినా మనీ ఎలా మేనేజ్ చేయాలో తెలుసుకోవాలి. సో లెట్స్ డీకోడ్ దిస్. ఫ్రెషర్ నుంచి ఎక్స్పీరియన్స్ పీపుల్ వరకు శాలరీని ఎలా మేనేజ్ చేయాలనేది మనం ఈ వీడియోలో అయితే చూద్దాం. ఫస్ట్ శాలరీ రాగానే షాపింగ్ చేయాలనే ఫీలింగ్ వస్తుంది, కానీ పీజీ రెంట్ గుర్తు రాగానే ఒక డెమాన్ లాగా కనిపిస్తుంది. వై? బికాస్ వీ డోంట్ మేనేజ్ అవర్ మనీ ప్రాపర్లీ. సో లెట్స్ గో ప్రాక్టికల్. 25K శాలరీ నుంచి స్టార్ట్ చేసి హయ్యర్ శాలరీ వరకు ఎక్స్పెన్సెస్ తో పాటు ఎలా సేవ్ చేయాలనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకవేళ 25K శాలరీకి మినిమం ఎక్స్పెన్సెస్ ఏంటి అనేది మనం చూసినట్లయితే, పీజీ ప్లస్ కరెంట్ బిల్ వచ్చి 7,000, ఫుడ్ అంటే టిఫిన్ ప్లస్ వీకెండ్ ట్రీట్స్ అప్పుడప్పుడు అది ఇది తినేది 4,000, ట్రావెల్ బస్సు మెట్రో గానీ పెట్రోల్ గానీ ఇవన్నీ కలిపి 1,500, ఎంటర్టైన్మెంట్ కి అంటే వీకెండ్ టీ ప్లస్ బిర్యానీ ప్లస్ మూవీస్ వీటన్నిటి కూడా నెలకి 2,000, ఇంటికి పంపడానికి 3,000, రీఛార్జ్ ప్లస్ ఓటీటీ మొత్తం 500, మొత్తం కూడా 18 to 20,000 మనము మొత్తం ఖర్చులో వెళ్ళిపోతుంది. అండ్ మిగిలింది 5 to 7K. కానీ ఈ 7K కూడా మనం సేవ్ చేయలేం. వన్ అన్ప్లాన్ ట్రిప్ గానీ, ఒక ఫ్రెండ్ బర్త్డే గానీ, అవన్నీ ఏదో ఒకటి వచ్చినా కూడా మన బ్యాలెన్స్ బికమ్ జీరో. సో శాలరీ ఎంత వచ్చింది అనేది కాదు, ఎంత సేవ్ చేయగలిగాం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఒక 5K మిగిలింది అనుకుందాం. నౌ లెట్స్ స్ప్లిట్ ఇట్ స్మార్ట్లీ. 5K మిగిలినగానే ఒక 1,500 ఎమర్జెన్సీ ఫండ్ లోకి వేద్దాం. మెడికల్ ఎక్స్పెన్సెస్ గానీ, అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ కి గానీ ఈ 1,500 వాడాలన్నమాట. ఒక 2,000 మాత్రం SIP లో పెడదాం. SIP ఇన్ మ్యూచువల్ ఫండ్స్, యాక్సిస్ బ్యాంక్, బ్లూ చిప్, పరాగ్ ఫ్లెక్సీ క్యాప్ ఇలా చాలా ఉంటాయి. మనకి ఫోన్ పే లో కూడా దొరుకుతుంది, లేదా నేను ఒకసారి మన కమ్యూనిటీ గ్రూప్ లో కూడా షేర్ చేశాను అనమాట ఇన్స్టాగ్రామ్ లో, అక్కడైనా మీరు చూడొచ్చు. అండ్ ఇంకొక 1,500 స్కిల్ డెవలప్మెంట్ ఖర్చు పెడదాం. అది ఇందులో అయినా కానీ, మన ఫ్రంట్ లైన్స్ ఎడ్యుటెక్ లో కానీ, ఉడేమీలో కానీ, ఇందులో అయినా కూడా మనం ఒక 1,500 అప్ స్కిల్ అవడానికి ఖర్చు పెడదాం. ఎర్లీ స్టేజ్ ఆఫ్ లైఫ్ లో ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇట్ విల్ మేక్ ఇట్ ఆర్ బ్రేక్ ఇట్ అనమాట. మన ఫైనాన్షియల్ లైఫ్ ని అది స్పాయిల్ చేయగలదు లేదా సరిగ్గా చూడగలదు. కాబట్టి ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి మైండ్ సెట్ షిఫ్ట్ అనమాట. చాలా మంది అంటుంటారు శాలరీ తక్కువ ఇంకేం సేవ్ చేస్తాం అని చెప్పేసి. బట్ లెట్స్ బి హానెస్ట్, హ్యాబిట్స్ బిల్డ్ వెల్త్ అనమాట. ఒక 500 అయినా SIP తో స్టార్ట్ చేయండి. ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది స్టార్ట్ అవుతుంది. రిచ్ అవడానికి శాలరీ కాదు, సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక సిస్టమ్ ఉంటే 25K గానీ లేదా 1 lakh శాలరీ వచ్చినా దాన్ని ఆటోమేటిక్ గా మేనేజ్ అనేది చేయగలం. ఒక 1 year తర్వాత శాలరీ అనేది 50K అయింది అనుకుందాం. అదే స్పీడ్ లో ఎక్స్పెన్సెస్ కూడా పెరుగుతాయి. సో నౌ హౌ టు హ్యాండిల్ ఇట్. హియర్ ఇస్ ద డీటెయిల్ రోడ్ మ్యాప్. 50K శాలరీ వస్తే ఎలా డీకోడ్ చేయాలో చూద్దాం. ఒక 20K పీజీ ప్లస్ ఫుడ్ ప్లస్ ట్రావెల్ కి పక్కన పెట్టేసుకుందాం. ఒక 5K మాత్రం SIP కి ఖచ్చితంగా దాచిపెడదాం. 5,000 SIP కి, 10,000 వచ్చేసి పేరెంట్స్ కి, అండ్ 5K అప్ స్కిల్లింగ్ కి, 5K ఎమర్జెన్సీ ఫండ్స్ కి, అండ్ 5K చిల్ ఫండ్ అంటే మనం ఎంజాయ్ చేయడానికి, వీకెండ్స్ అప్పుడు ఇప్పుడు పార్టీలు బర్త్డేలు ఇలాంటి వాటికి. మరి స్కిల్ పెంచుకున్నాం. నౌ వి డిజర్వ్ 1 lakh శాలరీ. సో దానికి ప్లాన్ ఏంటి అనేది కూడా ఇప్పుడు చూద్దాం. ఒకవేళ మీకు 1 lakh కనుక శాలరీ వస్తుంటే 35K ఫర్ లివింగ్ ప్లస్ లైఫ్ స్టైల్, అందులో మీ రెంట్ గానీ ఫుడ్ గానీ ఇవన్నీ కవర్ అవుతాయి. 15K లార్జ్ క్యాప్స్ లో ఇన్వెస్ట్ చేయడం మంచిది. ఫ్లెక్సీ క్యాప్స్ లో లార్జ్ క్యాప్స్ లో ఇన్వెస్ట్ చేయండి 15K. ఇంకో 15K పేరెంట్స్ కి ఇద్దాం. ఆబ్వియస్ గా ఇందాక 50 వచ్చినప్పుడు 10 ఇచ్చాం, 1 lakh వచ్చినప్పుడు 15 ఇస్తాం. పేరెంట్స్ కి 15K. 10K హెల్త్ ఇన్సూరెన్స్ ఖచ్చితంగా తీసుకోవాలి. 10K వర్త్ హెల్త్ ఇన్సూరెన్స్. అండ్ 5K ఆబ్వియస్ గా మళ్ళీ అప్ స్కిల్లింగ్ పెడదాం. ఒక 10K చిల్ ఫండ్స్, 10K ఎమర్జెన్సీ ఫండ్స్. ఈ 10K చిల్ ఫండ్స్ లో మిగిలించుకోవడానికి ట్రై చేయండి. మరి ఈ 10,000 దాచిపెట్టాం కదా అని 10,000 ఖర్చు పెట్టకుండా ఎలా దాచుకోవాలో చూడండి. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ పాయింట్ ఏంటంటే శాలరీ పెరిగితే ఈఎంఐ పెరగాల్సిందే అనే కాన్సెప్ట్ మీ మైండ్ లో ఉందనుకో. అంటే శాలరీ పెరిగింది, ప్రజెంట్ మీ దగ్గర ఏదో ఒక ఫోన్ ఉంది, కానీ iPhone 17 కొనాలి అని చెప్పేసి ఈఎంఐలు పెంచుకుంటూ వెళ్తే దెర్ ఇస్ నథింగ్ వీ కెన్ డూ విత్ దిస్. సో శాలరీ పెరిగితే పెరగాల్సిన ఈఎంఐ కాదు, ఇన్వెస్ట్మెంట్స్ పెరగాలి. సో ఫ్రెషర్ ఫైనాన్షియల్ అడ్వైస్ గా ఏం చెప్పాలి అంటే, ఎర్నింగ్ మైనస్ సేవింగ్ ఈక్వల్ టు స్పెండింగ్ అనమాట. చిన్న అమౌంట్ అయినా పర్లేదు, ఈవెన్ 500 ఆల్సో ఫైన్, బట్ స్టార్ట్ ఇన్వెస్టింగ్. మైండ్ సెట్ షిఫ్ట్ అయితే ఫైనాన్షియల్ జర్నీ స్టార్ట్ అయిపోతుంది. ఈ రోజు 3K తో స్టార్ట్ చేసిన గేమ్ 5 years తర్వాత 1 lakh ఇన్వెస్ట్ చేయడం వరకు తీసుకెళ్తుంది. మనకి టెస్లా లాంటి పెద్ద పెద్ద స్టాక్స్ లేకపోయినా పర్లేదు, ఒక చిన్న SIP స్టాక్ మాత్రం ఉండాల్సిందే. లైఫ్ లో స్టార్టింగ్ లో తప్పులు చేయకుండా ప్లాన్ చేస్తే ఇట్ విల్ బి ఈజీ జర్నీ అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చితే స్టార్ట్ ఇన్వెస్టింగ్ ఇన్ SIP ఫ్రమ్ దిస్ మంత్ అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ దిస్ విత్ యువర్ ఫ్రెండ్స్ గ్యాంగ్. లెట్స్ బిల్డ్ ఫైనాన్షియల్లీ స్మార్ట్ టెకీస్, నాట్ జస్ట్ ఎంప్లాయీస్. అండ్ ఐఎమ్ కృష్ణ, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.